గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక మంచి సందేశం ఇవ్వాలనిపించింది నాకు. ఈ మధ్య వారం 10 రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా మంచి కంటెంట్ ఏమైనా దొరికితే. మనం పక్క రాష్ట్రం తమిళనాడులో ఎన్నికలు జరిగినాయి. విజయ్, హీరో విజయ్, అతన్ని ఏముందలే ఇతను సినిమా యాక్టర్ అందరిలాగానే ఇతనికి వస్తే ఒక 20 సీట్లు 30 సీట్లు 40 సీట్లు వస్తాయని అనుకున్నారు. తక్కువ అంచనా వేశారు. అతని భార్య కూడా కరెక్ట్గా అతను ఎలక్షన్ టైంలోనే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు కానీ ఆ టైంలోనే విడాకులకు నోటీసులు పంపించడం జరిగింది. అదృష్టం బాగుండి అతను విన్ అయ్యాడు, అత్యధిక సీట్లు సాధించాడు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎవరో ఒకరు మద్దతు అయితే అవుతాడు, గ్యారెంటీ కాదు. ఇంకా 10 సీట్లు ఎన్నో అవసరం అనుకుంటా. ఇది విషయం ఇది కాదు నేను చెప్పేది. మనిషి ఓడినప్పుడు ఒకలాగా, మనిషి గెలిచినప్పుడు ఇంకొకలాగా. ఇప్పుడు అతని భార్య ఏమంటుందంటే, నా భర్తకి నేను విడాకులు ఇవ్వను, నా భర్త నాకు కావాలి, అతను కావాలంటే రెండో పర్సన్ కూడా పెళ్లి చేసుకోమని వార్తలు వస్తున్నాయి. నిజం ఎంతో అబద్ధమంత నాకు తెలియదు. ఇది కంటెంట్, ఇది నేను చెప్పే దాని గురించి కాదు, ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైందా? మనిషి గెలిచినప్పుడు ఒకలాగా ఉంటారు మనుషులు, మనిషి ఓడినప్పుడు ఇంకొకలాగా ఉంటారు. ఇప్పుడు అతను విజయాన్ని సాధించబట్టి ఆమె విడాకులు లేనంటుంది. అదే ఓడిపోతే అతను ఓడిపోవటానికి నా ఉసురు తగిలి, నా శాపం తగిలి ఓడిపోయాడు అనేది జనాలు అనుకుంటారు. కానీ గెలుపు ఓటమేమో నీ చుట్టుపక్కల నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా నువ్వు ఓటమిలో ఉన్నప్పుడు వాళ్ళ అసలు రూపాలు బయటికి తీసుకొస్తుంది. నువ్వు గెలిచినప్పుడు నీ మీద ఎంత ద్వేషం ఉన్నప్పటికీ పైకి ప్రేమగా పలకరించి, అభిమానంగా పలకరించి దగ్గర చేరుతుంటారు అనమాట. అంటే గెలుపులో అబద్ధం ఉంటుంది, ఓటమిలో నిజం ఉంటుంది. అలాగే మనం చాలామంది ఏమనుకుంటామంటే, బంధువుల్ని వీడు ఎడం పెట్టాడు, వీడు బంధువుల మీద పగ పెంచుకున్నాడు, ద్వేషం పంచుకున్నాడు అని అంటుంటారు చాలామంది. వాస్తవానికి బంధువుల మీద ఎవరు ఎందుకు పగ పెంచుకుంటారు చెప్పండి? ఎవరైనా నలుగురు కావాలని అనుకుంటారు కదా, అందరితో కలిసిమెలిసి ఉండాలి అనుకుంటారు. కానీ ఎందుకు జరగవు వాళ్ళందరికీ? ఎందుకు జరగవు అందరికీ అలా అంటే, మనం సంపాదించటంలో ఎప్పుడైతే వెనకబడిపోతామో, వాళ్ళ స్థాయికి మనం ఎప్పుడైతే అందుకోలేమో అప్పుడు వాళ్ళకి మనం అంటే చిన్న చూపు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి మనల్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పిలిచి అవమానిస్తుంటారు. పోకపోతే ఏం చేస్తారు? మనల్నే దోషులుగా చూపిస్తారు అక్కడ. అంటే అది ఒక సామెత ఉంది, ఊరకుంటే ఓపనా బట్ట, మాట్లాడితే పలవనా బట్ట అని. అంటే ఏ విధంగా చూసినా కానీ నీ పరిస్థితి బాగాలేకపోతే నీ మాట చెల్లదు. నీవు అత్తమామల దగ్గరికి పో, బావమరుతుల దగ్గరికి పో, ఇంకా మరదళ్ళ ఫంక్షన్లకు పో, వాళ్ళు నీ ఫంక్షన్కి పిలువు. వాళ్ళు మన ఫంక్షన్కి వచ్చినా మనల్ని అవమానపరుస్తారు, మనం అక్కడికి పోయినా మనల్ని అవమానపరుస్తారు. మీ ఇంటికి వచ్చిన మిమ్మల్ని అవమానపరుస్తాం, మా ఇంటికి వచ్చిన మిమ్మల్ని అవమానపరుస్తాం. కంటెంట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం ఓడిపోయాం. సమాజం ఓడిపోయినప్పుడు ఇలా జరిగింది. అంతెందుకండి, నీతో అవసరం అంటే నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు కానీ, నువ్వు పని చేసేటప్పుడు కానీ, వ్యాపారం చేసేటప్పుడు నిన్ను ఆహా ఊహా అని పోగిన వాళ్ళు, నువ్వు ఎప్పుడైతే వ్యాపారం తీసేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆ పని తీసేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం రిటైర్మెంట్ అవుతావో, నీ అవసరం ఇంక లేదన్నప్పుడు వాళ్ళ అసలు రూపాయలు బయటకు వస్తాయి. అప్పుడు దాకా నీ చుట్టూండే జనాలందరూ వీళ్ళందరూ నా బలం ఉంది, నా సపోర్ట్ ఉంది, ఎప్పుడైనా నీళ్ళు అక్కడికి వస్తారనుకుంటావు. ఎవ్వరు అక్కడికి రారు. వాళ్ళు నీతో అవసరాన్ని బట్టి వాళ్ళు నీతో స్నేహంగా నటించారు, నీతో అవసరాన్ని బట్టి వాళ్ళు వినయంగా విధేయతతో మాట్లాడారు. నీతో అవసరం లేని మరుక్షణం వాళ్ళు నిజ స్వరూపాలు బయటపడిపోతాయి. ఇంతే జీవితం, సింపుల్ లాజిక్. నాకు నిన్న ఒక అతను రాత్రి కామెంట్ పెట్టాడు, నేను హైడ్ చేశాను కాబట్టి కామెంట్ కానరాదు. బంధువుల మీద పగబట్టే వేదిరా అని. బంధువుల మీద నేనెందుకు పగపడతా? బంధువుల మీద నాకెందుకు పగ ఉంటుంది? నేను అందరూ బంధువులతో కలిసి ఉండాలని అనుకుంటా, కానీ వాళ్ళే మనల్ని కలవనీరు. ఎందుకు కలవనీరు అంటే, మనం ఎక్కడో వాళ్ళతో కూడా పరుగు పందులు వెనకబడిపోయాం. సంపాదించడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి మనం ఓడిపోతూనే ఉన్నాం. అది దాన్ని ఏమంటారు? టైం అంటారు, బ్యాడ్ టైం అంటారు. బ్యాడ్ టైం అంటే నువ్వు ప్రయత్నం చేయకుండా అట్ట అంటే, పాండవులు ప్రయత్నం చేయలేదా? ఎందుకు అడుగులు పాలయ్యారు? టైం కరెక్ట్గా లేనప్పుడు కృష్ణుడు వాళ్ళ పక్కన కూడా అడుగులు పాలయ్యారు. అంటే వాళ్ళ కర్మ అనుభవించాలి, అడుగులు పాలయ్యారు. తర్వాత ఫైనల్గా విన్ అవుతారు, అది వేరే విషయం. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తాం, కానీ కాలం కర్మం కలిసి రావాలి. ఆ కలిసి రాని టైంలో ఇలాంటివి జరుగుతుంది. పైగా ఇప్పుడు బంధువులతో పరిస్థితులు బాగాలేనప్పుడు దూరంగా ఉండడం బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే, మనం బంధువులతో సఖ్యతగా బాగుంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి పోవాలి. మన ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసేవాళ్ళు అందరూ ఎగతాళి చేసేవాళ్ళు, కానీ ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఒక్కరు ఉండరు. ఏదైనా సమస్యలు ఎదుర్కొని చేయించేవాళ్ళు ఉండరు. రాళ్ళు మాత్రమే వేస్తారు. నిజమంటారా కాదంటారా? ఇంకొకటి ఏంటంటే, అద్దె జీవితాల్లో మనం ఇరికిరికిళ్ళల్లో ఉంటుంటాం. ఇరికిరికిళ్ళలో ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి.
చుట్టాలు ఎక్కువ వస్తే ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. మేము ఇంతకుముందు ఒక ఇంట్లో ఉంటే ఒక 8 రోజులు మా మరదలు వచ్చి మా ఇంట్లో ఉంది. 8 రోజులు ఉన్నందుకు ఆ ఇంటికి రెంట్ ఒక్కసారిగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుతాం, 3 సంవత్సరాలకు పెంచుతాం అన్నారు. ఒక సంవత్సరానికి 300 పెంచేశారు. ఏందని ప్రశ్నిస్తే మీకు నీళ్ళ ఖర్చు ఎక్కువ అవుతుంది, చుట్టాలు వచ్చి నెలల తరబడి ఉంటుంటే నీళ్ళ బిల్లు రాదన్నారు. 8 రోజులే మేము ఆ ఇంట్లో ఉన్న 2 సంవత్సరాలు 8 రోజులే ఉంది మా మరదలు వచ్చి మా ఇంట్లో. ఆ 8 రోజులకి ఒక్క మనిషే ఇంకెవరు రాల. ఆ 8 రోజులకి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక తర్వాత ఇక్కడ మనం కూడా చాలా ఇళ్లలో చూస్తున్నాం. చుట్టాలు వచ్చి కాసేపు కూర్చొని టౌన్లో ఇల్లు ఉంది కదా అని చెప్పి వాళ్ళు సాయంత్రం ఉండకపోయినా కానీ బయట ఉండే చెప్పులను బట్టి కూడా ఎన్ని జతల చెప్పులు ఉన్నాయి ఇంటి ముందు దాని ప్రకారం చుట్టాలు ఎంతమంది వస్తున్నారు ఎస్టిమేషన్ వేసి ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఏంటంటే ఈ అద్దె జీవనాలు ఇలాగే ఉంటాయి. అందరికీ భయపడి ఉండాలి, బంధువులకు భయపడాలి, ఓనర్లకు భయపడాలి. మన బంధువులకి అవి తెలియదు కదా. గతంలో మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు మేము అసలు ఎవరితో మాట్లాడము. ఎందుకంటే మేము ఎక్కడికైనా పోతే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, మనం ఉండే అద్దిల్లు సొంత ఇల్లు కదని భయంతో మాట్లాడము. రాత్రి 8 గంటలకు వచ్చారు మా వాళ్ళ ఇంటికి, ఎవరిళ్ళకి వచ్చి వాళ్ళు ఎత్తుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. ఒక ఎంతమంది 3 వచ్చారు. ఆ 4 వచ్చారు. ఆ టైంలో మనం ఉండేది అద్దిల్లు, అయ్యే మిరికిల్లు, ఇంటి ఓనర్లు అక్కడే ఉంటారు. ఇంకా అక్కడ సమస్య ఎలా ఉండదు చూడండి. సరే అది అయిపోయింది. ఒక టైంలో ఇంకొకరు ఎవరో ఫంక్షన్కి వచ్చారు. 9 మంది వచ్చారు మన ఇంటికి. 9 మంది వచ్చారు. మనమేమో చిన్న చిన్న ఇళ్లల్లో ఆ వచ్చిన వాళ్ళకేమో క్రమశిక్షణ కొంతమంది తెలియదు కదా. ఒక అతను వృద్ధుడు అతను సైడ్ కాలంలో పాస్ పోసాడు. దాని ప్రభావం ఎవరి మీద పడింది? మా మీద పడింది. అంటే మనమే కదా, మన ఇంటికే కదా వచ్చింది. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఆ ఊరిలో ఉన్న అలవాటు ప్రకారంగా సైడ్ కాలంలో రాత్రి పాస్ పోస్తే వాళ్ళు ఓనర్లు చూశారు అనమాట. ఆయన వయసులో పెద్ద ఆయన. 10 మంది 9 మంది వచ్చారు. వాళ్ళు వచ్చిన ఫంక్షన్ వేరే, వచ్చి మన ఇంటికి వచ్చారు. వచ్చినందుకు తిండి పెట్టినందుకు ఇబ్బంది ఏం లేదు. కానీ సమస్యలు ఏంటంటే ఈ విధంగా వస్తుంది అద్దెలలో ఉండాలి. అందువల్ల అద్దెలలో ఉండి సంపాదన తక్కువ ఉండే వాళ్ళకి బంధువులు దగ్గర ఇంత తక్కువగా ఉంటే అన్ని ఇల్లు మారే పని తప్పిద్ది. బంధువులు ఎక్కువ మంది ఉన్నారనుకో 2 సంవత్సరాలకు ఇల్లు మారుతూ ఉండాలి. ఇల్లు మారినప్పుడల్లా 10,000 ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కలో. ఇవి బంధువులతో ఎక్కువ కనెక్షన్ ఉండడం వల్ల వచ్చే నష్టాలు. ఇంకా పోతే వాళ్ళ లాభాలు ఏమైనా ఉన్నాయంటే ఏ లాభాలు లేవు. వాళ్ళు పిలిచిన ఫంక్షన్ కల్లా మనం పోవాలి, పోయేటప్పుడు కొత్త బట్టలు కుట్టించుకోవాలి. సరే మనం కూడా ఏదో నగలు లేకపోయినా గిలిటి నగలు అని వేసుకోవాలి, మంచి చీరలు కట్టుకోవాలి. ఆడవాళ్ళకి మగవాళ్ళం అంటే అట్ట కట్టుంటాం. ఇంకా ఇట్లా వాళ్ళకి మన లేని డాంబికాన్ని ప్రదర్శించాలి, గౌరవం దక్కాలంటే. లేదంటే ఉన్నదన్నట్టుగా పోతే మటుకు ఇంకా అందరూ మన మీద రాళ్ళేస్తూ ఉంటారు. నీ మొగుడు సంపాదించి చేతగలేదు ఆడవాళ్ళు అంటారు. మేము చూడట్టున్నాము, మేము చూడట్టున్నాము అని చెప్పి వాళ్ళ పిల్లలతో సహా ఎగతాలు చేస్తారు. అందుకని మళ్ళాంటి వాళ్ళని బంధువులు కొంచెం దూరంగా పెడతాం. అద్దెలలో చిన్న చిన్న గదుల్లో ఉండేవాళ్ళం కాబట్టి అది ఎవరికి తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే బంధువులతో టచ్లో ఉంటే వాళ్ళు మనకి ఆపద సమయాల్లో చెయ్యకపోగా రాళ్ళు వేస్తారు పైన, మానసికంగా దెబ్బతింటారు. దానివల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఒక్కోసారి ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. మీకు తెలుసో తెలియదో ఈ మధ్య ఒక పెద్ద స్థాయిలో ఉండే ఉద్యోగి భార్య టార్చరు, బావమర్ది టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. వార్తల్లో వచ్చింది చూసుకోండి. అది చిన్న స్థాయి కూడా కాదు, పెద్ద స్థాయి. అంటే ఇంక నేను అన్ని వివరాలు చెప్పకూడదు. పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తే భార్య టార్చరు, బావమర్ది టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అదేది బావమర్ది బతక కొడతారంటే లేదు. బావమర్దులు బతక కొనేది పూర్వకాలంలో. ఇప్పుడు బావమర్దులకి విపరీతంగా బావాల మీద పగ ఏర్పడుతుంది. బావమర్ది పగ ఎంత భయంకరంగా ఉంటుంది చూడని. అంటే కొంతమంది భార్యల కంట్రోల్లో ఉండాలి, కొంతమంది లేకపోతే బావమర్దులు. నువ్వు ఏ స్థాయిలో ఉండు, అలా తయారయ్యారు. అలాంటి పరిస్థితుల్లో బంధువుల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. పెద్ద స్థాయిలో వల్లే గజగజ వణుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారా అంటే బాగుంటేనేమో కిందకి లాగే ప్రయత్నం చేస్తారు, బాధల్లో ఉంటే రాళ్ళేసి గూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది నిజం, వాస్తవం చెప్పాలంటే. వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళలాగా కూడా మనం ఎత్తులు చిత్తు వేయగలగాలి, వాళ్ళలాగా మనం అవమానించగలగాలి. వాళ్ళు మనల్ని ఎలా అవమానిస్తారు, తిరిగి మనం కూడా అలా రివెంజ్ చేసుకోవాలి. అలా మనం తీర్చుకోలేని మనస్తత్వం ఉన్నప్పుడు మనం మానసికంగా కుంగిపోతాం. ఇప్పుడు వాళ్ళు మనం లేదన్నా మనం వాళ్ళని తిరిగి అనలేము. మనం కానీ తిరిగి అంటే వాళ్ళందరూ ఏకంగా దాడి చేస్తారు మన మీద. అందువల్ల బంధువులకు దూరంగా ఉండటం అనేది మన పరిస్థితులు బాగాలేనప్పుడు తప్పనిసరి పరిస్థితులు జరుగుతుంది. బంధువులు కావాలని అనుకుంటాం, కానీ బాధలు కలుగుతుంటే మనం బంధువులకు దూరంగా ఉండక ఏం చేస్తాం? ఇళ్ళకి పిలిచి అవమానించటము, లేకపోతే ఆర్థికంగా మనం బాగాలేనప్పుడు మనం ఎగతాళి చేయటము. మేము యూట్యూబ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు బంధువులు అయినా లేకపోబట్టి మేము యూట్యూబ్ చేసుకొని బతకగలుగుతాం. లేకపోతే ఇప్పుడు నేను పని మానుకున్న దానికి వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయి అంటామో, లేకపోతే ఎలా బతుకుతావు అనటమో, ఎలా బతుకుతావు నిరుత్సాహపరుస్తారు, ఎగతాళిగా మాట్లాడతారు, వ్యాఖ్యానంగా మాట్లాడతారు.
మేము ఉన్నాంలే, ఏదో ఒకటి చేద్దాం, సపోర్ట్ చేస్తాం అనే మాట అనరు. మన పరిస్థితి బాగున్నప్పుడు మన వాళ్ళైనా దగ్గరికి వస్తారు, కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మేము సపోర్ట్ ఎలా బతుకుతామని ఇంకా హింసిస్తారు. యూట్యూబ్ చేయడం వల్ల మాకు నువ్వు ఆ వీడియో చేసావు, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఈ వీడియోలు చేసావు, ఇంట్లో ఆడవాళ్ళు కనపడుతున్నారు. నిన్న నాకు ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ఉందా చూపించమన్నాడు. అంతలోకి మా ఆడవాళ్ళు మా అమ్మాయి కనపడితే ఆడవాళ్ళు ఎందుకు పెట్టావు యూట్యూబ్లో అన్నాడు. అలా ఉంటుంది అనమాట. తెలిసిన వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పినా బంధువులైనా అదే మాట్లాడుతారు. అతనే అడిగాడు ఆడవాళ్ళు ఎందుకు పెట్టి, అంటే వాళ్ళ ఇష్టం ప్రకారం మనం జీవించాలి, మనకంటూ ఒక ఇష్టం ఉండదు. ఇలా అంటారు, కానీ ఎందుకంటారు అలా అంటే మనం దానివల్ల సక్సెస్ అందుకున్నాం కాబట్టి దాంట్లో ఈ లోపాలు ఎదుగుతారు. అంటే ఇదే మనం గెలిచామనుకో అప్పుడు ఇవన్నీ లోపాల కింద ఉండవు, ఇవన్నీ మారిపోయి ప్లస్ అవుతాయి. ఇతను మా వాడు కష్టపడ్డాడు, యూట్యూబ్లో సాధించాడు, ఒక స్థాయికి వచ్చాడు. యూట్యూబే కదా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ దేంటైనా మనం ఒక స్థాయి సాధించినప్పుడే అందరూ మన దగ్గరికి వస్తారు. వర్షం పడంగా కప్పలని బెకబెక అన్నట్టుగా బంధువులు కూడా డబ్బులు రాగానే మనకి ఒక హోదా రంగంలో అందరి దగ్గరికి వస్తారు అనమాట. ఈ బంధువుల్ని మనం వదిలేయటం కాదు, బంధువులే మనం వదిలేశారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు వదిలేసినా మనల్ని అంటారు, మనం వదిలేసినా మనల్ని అంటారు. ఎందుకంటే ఎవరైతే బలహీనంగా ఉండారో వాళ్ళ మీదకి నింద వస్తుంది అనమాట. బలంగా ఉన్నవాడు ఏ తప్పు చేసినా నింద రాదు. చెప్పాను కదా, బాడిగిళ్ళల్లో ఉండేవాళ్ళు చుట్టాలు ఎక్కువ వచ్చినా ఈడే ఖాళీ చేయాలి. ఇంకా ఏదైనా సరే ఓనర్ గారికి మనం నచ్చకపోయినా ఖాళీ చేయాలి. సరే ఇరుగు పొరుగు వాళ్ళతో మనకి గిట్టకపోయినా మనమే ఖాళీ చేయాలి. బాడీకి బతుకులు బంధువులతో దూరం కూడేటట్టు చేస్తాయి అనమాట. నేనే కాదు, బాడీకి కూడిన చిన్న చిన్న వాళ్ళందరి పరిస్థితి కూడా బంధువులు వస్తుంటే భయపడిపోతారు. వాళ్ళు ఎలా పోవాలన్నా భయపడిపోతారు, అక్కడ ఏం అవమానం జరిగిద్దో అని. ఇలాంటి ఇదిలో బంధువులు అంటే ద్వేషం పెంచుకున్నావు, బంధువుల మీద పగబట్టావు ఏంటని చెప్పి కామెంట్లు పెట్టడం అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. నేను ఏ బంధువుల మీద పగబట్టలేదు. నా ఆర్థిక పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితులు బాగలేకనే మేము బతకాలంటే ఇంతకు మించిన మార్గం లేదు కాబట్టి బంధువులు అంటే దూరంగా ఉండాల్సి వస్తుంది. మేము దూరంగా ఉంటాం కాదు, వాళ్ళే మర్చిపోయారు అసలు మమ్మల్ని పూర్తిగా. అసలు అందరూ మర్చిపోయారు. ఇంకా మా మీద అవకాశం కుదిరితే ఈ యూట్యూబ్లో మేము ఏదో డబ్బులు తింటున్నాము, ఏదో శారీ బిజినెస్ మీద డబ్బులు తింటున్నాము, ఈ విషయాలు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే నేను షాపుల దగ్గర ఎవరితో కూడా మాట్లాడితే వాళ్ళ ద్వారా తెలిసేదానికి అవకాశం ఉంది. ఒక నెల రోజుల కాలంగా నేను షాపుల దగ్గర కూడా ఎవరి దగ్గరికి పోవట్లా. అందువల్ల వీళ్ళకి ఏ విషయాలు తెలియక మా జీవన శైలి తెలుసుకొని వీడు ఇంకా ఎన్ని సంవత్సరాల పక్కన అవుతాడు, వీడి పొజిషన్ ఏంది అనే ఆలోచనతో వాళ్ళకు ఒక ఆతృతతో ఏ నిద్ర పట్టక నా లైవ్లోకి వచ్చి అప్పుడప్పుడు తట్టుకోలేక ఎంతమందిని ఐడి చేసినా కొత్త ఐడియాలతో వచ్చి బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే మీ ఇష్టం. థ్యాంక్ యూ. బై.